గదిలో పెట్టి కొడితే పిల్లైన పులిలా ఎదురు తిరుగుతుందని ఇంతకుముందే చెప్పుకున్నాం. మొన్న ఒకసారి వైసీపీ కార్యకర్తల మీద దాడి అయితే వాళ్ళు ఎదురు కొట్టారు, చివరికి కత్తులతో ఎదురు నరికారు అన్నటువంటి చెప్పుకున్నాం. ఇప్పుడు అట్లాంటి సంఘటనే వైఎస్ విగ్రహాల కూల్చివేతకి పొన్నూరు దగ్గర ప్రయత్నిస్తే, పొన్నూరు నియోజకవర్గంలో మునిపల్లె గ్రామంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని కూల్చడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రయత్నిస్తే ఆ సందర్భంగా ఇద్దరు తోపులాట జరిగింది, వైసీపీ వాళ్ళకి తెలుగుదేశం వాళ్ళకి. ఆ టైంలో కావాలని బ్యాక్ సైడ్ పొడిచారు, అంటే వెన్ను మీద కాదు పిరుదుల మీద పొడిచారు. పిరుదుల మీద పొడవడం అంటే నరకం అనమాట. ఎందుకంటే అవి తొందరగా కుట్లతుక్కు, కూర్చోలేరు, నుంచోలేరు, బొక్కబోర్లా పడుకోవాలి, జీవితకాలం నరకం ఉంటుంది ఆ కుట్లు అవన్నీ ఆరాలంటే. ప్లస్ ఇప్పుడు కూడా నరకం అనుభవిస్తారు. ఆ టైప్లో కావాలని దెబ్బకొట్టేట్టుంది ఎవరో. కానీ రాబోయేటటువంటి రోజుల్లో ఇప్పటికైనా దాడులు, ప్రతి దాడులు కంట్రోల్ చేసుకోలేకపోతే చాలా ప్రమాదకరమైన పరిస్థితికి వెళ్తాం.